హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను 2-3 నెలల పాటు నిల్వ ఉండే సాంబారు పొడి చేస్తున్నానండి. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ నేను స్టార్ట్ చేస్తున్నానండి. సాంబార్ పొడి చేసుకోవటానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నానండి. అందులోకి 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి, 2 స్పూన్ల కందిపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పుల్ని దోరగా వేగనివ్వాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నాను. ధనియాలు వేసుకున్న తర్వాత మిరియాలు 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను, 1/2 టీ స్పూన్ మెంతులు, ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను, ఒక 15 వరకు వేసుకుంటున్నాను. ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని దోరగా వేగనివ్వాలండి. ఈ పప్పులను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పులు మాడకుండా వేయించుకోవాలండి. చూసారు కదా, పప్పులన్నీ ఇలా దోరగా వేగితే చాలు. కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పప్పుల్ని మొత్తం బాగా చల్లారనివ్వాలండి. మొత్తం చల్లారిన తర్వాతే మిక్స్ చేసుకోవాలి. పప్పులు మొత్తం చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్స్ జార్లో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. వేడిగా ఉండగా మిక్స్ చేసుకుంటే ముద్దగా ఉంటుందండి. చూసారు కదండి, మొత్తం పప్పుల్ని ఇలా మిక్స్ చేసుకోవాలి, మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలండి. ఈ పౌడర్ చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని తడి లేని ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ వేసి స్టోర్ చేసుకోవచ్చండి. 3 నెలల పాటు నిల్వ ఉంటుందండి ఇలా చేసుకుంటే. చూసారు కదండి, ఇంట్లోనే తయారు చేసుకున్న హోమ్మేడ్ సాంబార్ పౌడర్ చాలా రుచిగా ఉంటుందండి. సాంబార్లోకి ఇది వేసుకుంటే ఇలా చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది 2-3 నెలల పాటు నిల్వ ఉంటుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.